ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిబ్బరము కలిగి ధైర్యము గుండుము, దిగులు పడకము, జడియకుము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని. చాలాసార్లు మన బలహీనతలను చూసి బాధపడిపోతూ, కంగారు పడిపోతూ, నిరుత్సాహం చెందుతాం. ఆరోగ్యపరంగా కానీ, ఇబ్బందుల పరంగా కానీ మూలను కూర్చుని కుమిలిపోతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు కదా, నిన్ను బలపరచువాడు నీకున్నాడు అని. ఆమేన్. నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను అని నీకు దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే, నీలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీయడానికి కొన్ని శ్రమల్ని, ఇరుకుల్ని కలిగిస్తాడు. అంతేకాదు, బలపరుస్తాడు. నేను ఇది చేయగలను అని నువ్వే అనుకుంటావు. ఇది నా వలన జరిగినది అని అంత ఆశ్చర్యంగా కార్యాలు చేస్తాడు. మోషే అంటాడు, నేను నత్తివాడను అని, నా ద్వారా ఎలా? వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎవరిని కూడా ఒట్టిగా పుట్టించలేదు. చేతకాని వారు కాదు. మీకు సామర్థ్యం ఉంది. 6 లక్షల కాల్బలను నడిపించలేదా? ఆదాము హవ్వని సృష్టించింది మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరింపబడండి అని. ఈరోజు దేవుడు నన్ను పుట్టించింది ఆశీర్వదించబడడానికే. నీ ఆశీర్వాదం తరతరాలకు నిలిచేలా ఉండాలి. యెహోషువతో అంటున్నాడు, మోషేకి ఎలాగైతే తోడుగా ఉండి నడిపించానో నేను నీకు తోడుగా ఉంటాను, నిబ్బరం కలిగి ఉండు అని. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.